సంగమంలో ఉన్నానండి. ఇక్కడ అలోపేత శంకరీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. శక్తిపీఠం ఉంది అక్కడ. త్రివేణి సంగమం నుంచి ఇక్కడ నుంచి అలోపేత శంకరి మాత టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ ఉంటుందండి. ఆడికైతే వెళ్తున్నా. ఇప్పుడు 1 అవుతుందండి టైం అయితే, మధ్యాహ్నం. త్రివేణి సంగమం అండి. నది అటు ముందలు ఉందండి. 7 కిలోమీటర్ ఉందండి నది. ఈ ప్రదేశం అంతా దాదాపు 200 ఎకరాల పైన ఉంటుందండి. నేను 100-150 ఎకరాలు ఉంటుందేమో అనుకున్నా, కానీ 200 ఎకరాల పైన 200 ఎకరాల పైన ఉంటుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి అలోపేత శంకరి మాతాదేవి టెంపుల్, శక్తిపీఠం అనమాట. అక్కడికైతే బయలుదేరుతున్నా. ఇక్కడ ఎండ మాత్రం బాగానే కొడుతుంది. ఇవన్నీ పార్కింగ్ బండ్లు అనమాట. అక్కడ కార్లు కనబడుతున్నాయి కదా, అదంతా పార్కింగ్ బండ్లు అనమాట. చాలామంది బస్సులు, వ్యాన్లు ఖండించుకొని అయితే వస్తున్నారు ఇక్కడికి, త్రివేణి సంగమానికి దర్శించుకోవడానికి. ఇదంతా గ్రౌండు, క్రికెట్ అదంతా ఆడుతూ ఉంటారు ఇక్కడ. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ 6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ 6 కిలోమీటర్లు అంట. ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుందండి. ఎటు నుంచి ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే కాశీ వెళ్ళిపోవచ్చు, వారణాసి. ఈ బ్రిడ్జి కనబడుతుందిగా, ఈ బ్రిడ్జి నుంచే స్ట్రైట్గా ఎడిపోతే వారణాసి వెళ్ళిపోవచ్చు ఇట్లా. ఈ బ్రిడ్జి నుంచి మళ్ళీ ఇదే బ్రిడ్జి ఇటు సైడ్ వెళ్తే అయోధ్య వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి అయోధ్య 180 కిలోమీటర్లు అండి. ఇప్పుడు నేనున్న ప్రదేశం నుంచి అయితే, త్రివేణి సంగమం కాడ నుంచి అయితే అయోధ్య 180 కిలోమీటర్లు. ఇటు కాశీ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు అండి. ఫస్ట్ కాశీ అనమాట, ఆ తర్వాత వారణాసి అని చెప్పి పేరు పెట్టారు. 3వ పేరు ఏది బనారస్. యాక్చువల్గా నేను కూడా బనారస్ అంటే వేరే స్టేట్ ఏమో అనుకున్నా, కానీ కాదు. ఫస్ట్ కాశీ, 2వ పేరు వచ్చేసేమో వారణాసి, 3వ పేరు వచ్చేసేమో బనారస్. బనారస్ అని పేరు ఎందుకు వచ్చింది? మొఘల్ వాళ్ళు అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం ఉండేగా, మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు పెట్టారంట బనారస్ అనే పేరు. కాశీ, వారణాసి అనేది హిందూ. ఈ బనారస్ అనేది మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ వాళ్ళు అప్పట్లో రాజులు ఉండేగా, ఆ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు పెట్టారు బనారస్ అనే పేరైతే. ఏ వాహనాలు లేవు, ఏ వెహికల్స్ లేవు. ఎండలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇటు కాశీ వెళ్ళిపోవచ్చు, ఇటు బనారస్ వెళ్ళిపోవచ్చు. నాకేం చెప్పారంటే ఇక్కడ ఒక అతను ఏం చెప్పారంటే, లక్నోలో నేను యాక్చువల్గా ఇక్కడికే వద్దామని అనుకున్నా, ప్రయాగ్రాజే నా ప్రయాణం అనుకున్నా. అసలు యాక్చువల్గా ఆల్రెడీ ప్రయాగ్రాజ్ వచ్చాను అనుకోండి. అయితే నాకు లక్నోలో ఏం చెప్పారంటే, అయోధ్య వెళ్ళండి, అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చు అని చెప్పారు. అయితే లక్నో నుంచి అయోధ్య వచ్చేసి 152 కిలోమీటర్లు వచ్చిందండి. మళ్ళీ అటు పోవాలి, అటు 150 కిలోమీటర్లు అటు పోవాలి. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు ప్రయాగ్రాజ్ రావాలంటే మళ్ళీ అటు నుంచి ఒక 150. సర్లే అట్లనే అనుకున్నా. ఇక తర్వాత కొంతమంది అని చెప్పారు ఇటు బనారస్ వెళ్ళమని చెప్పారు.
ఇక మొత్తం చుట్టూ తిరగాలి, మళ్ళీ రౌండ్ తిరగాల్సి వస్తుంది. అంటే అలాగ చూసుకుంటే దాదాపు 600 కిలోమీటర్ల పైన వస్తుంది అనమాట. అలాగా ఇక అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా ప్రయాగరాజ్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి నా ప్రయాణం 3 రోజులు అండి. ఇక్కడ ప్రయాగరాజ్లోనే ఉన్నా. ఇది బ్రిడ్జ్ అనమాట. కానీ బ్రిడ్జి మీద మాత్రం ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉందిగా, ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తగ్గినాయి. కానీ ఇక కొంచెం సాయంత్రం పూట అయితే అసలు మన సిటీలో కూడా ఉండరండి పబ్లిక్, అలా ఉంటారండి బ్రిడ్జి మీద. దాదాపు 2 కిలోమీటర్ల పైబడి ఉంటుంది బ్రిడ్జ్ అయితే. అంటే నేను గత వీడియోలో చెప్పా, ఎక్కడి నుంచి నేను రేవేణి సంగమం కాడి నుంచి చూసి చెప్పాను 2 కిలోమీటర్లు అని చెప్పేసి, అంటే 2000 మీటర్లు అని చెప్పేసి. ఇక్కడ మొత్తం టోటల్గా చూసుకుంటే దాదాపు 3 కిలోమీటర్ల, అంటే 3000 మీటర్ల పొడుగుంటుందండి బ్రిడ్జ్ వచ్చేసి. ఆవులు చూడండి చూస్తుంది అమ్మ. వామో నాకైతే చాలా ఇష్టం. కానీ అలోపేత శంకరదేవి టెంపుల్ ఇటని చెప్పారండి, ఇటే వెళ్తున్నా. కానీ బ్రిడ్జ్ వచ్చేసి మాత్రం 3000 మీటర్ల పైన ఉంటుందండి, పైన ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద బ్రిడ్జే. ఇక్కడ మంచిగా పూల మొక్కలు ప్రశాంతంగా ఉన్నాయి చూడండి. హాయిగా పూల మొక్కలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. కాళీఘట్ ప్రాంతంలో ఉన్నానండి నేను. కాళీఘట్ ప్రాంతం అన్నమాట. ఇదంతా కాళీఘట్ ప్రాంతమే. కాళీఘట్ అంటే, ఘట్ అంటే నేను గత వీడియోలో కూడా చెప్పానండి. ఘట్ అంటే ఏంటి? ఈ నది అనమాట. ఇదంతా నది అనమాట. కాళీ అంటే పార్వతీదేవి, కనకదుర్గమ్మ తల్లి, కాళికామాత తెలుసుగా. ఎందుకంటే కాళికామాత టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ కాళీఘట్ అని చెప్పి పిలుస్తారండి. ఘట్ అంటే నది, కాళీ అంటేనేమో కనకదుర్గమ్మ తల్లి అనమాట, మహాశక్తి అనమాట. అందరికి తెలిసిందే. ఎందుకంటే కాళీఘట్ అంటారు కదా. కాళీ అంటే నేను అర్థం చేసుకుంటా హిందీలో. ఘట్ అంటే ఇప్పుడు చాలా వాటికి ఉపయోగిస్తారన్నమాట. అంటే మామూలుగా కొండ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న నదులు ఉన్న వాటికి ఘట్ అని చెప్తారండి హిందీలో, ఇక్కడ వీళ్ళ భాషలో అయితే. ఎంతవరకు అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను, మీ సహాయ సహకారాలు ఉంటుంది అనుకుంటున్నానండి. ఓకేనండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. పాపం వీళ్ళందరూ ఇక్కడ అంటే ఒక నది ఉందండి, అంటే చలక మొత్తం ఇప్పుడు అంటే నది అనమాట. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది, గడ్డి గిడ్డి మొత్తం మొలిచిందనమాట. పాపం వీళ్ళందరూ ఇక్కడ జీవిస్తున్నారండి, పేదవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు రేకులతో ఇలా నిర్మించుకొని జీవిస్తున్నారండి వీళ్ళంతా. ఇదంతా ఖాళీ ప్రదేశం అండి. ఇక ఆవులు బర్రెలు అన్నీ మేస్తూ ఉన్నాయి అనమాట. చెత్త చెదారులు వేస్తున్నారు ఇక్కడ. పాపం వాళ్ళ గుడిసెలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ. తప్పదు కదండి, ఉండడానికి గూడుంటే చాలు. కష్టపడి రెక్కల మీద బతికొచ్చు. 3 పూటల భోజనం, 3 పూటల తిండి దొరికితే చాలు. తల దాచుకోవటానికి గూడు ఉంటే చాలు. ఎందుకంటే వర్షం వచ్చినా తడవకుండా, ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం అనేది కావాలి కదా. జామ పళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత అందంగా కనపడుతుంది చూడండి జామ పళ్ళు అయితే. డ్రాగన్ ఫ్రూట్స్. అంటే ఈ రోడ్లో పక్కనే వీళ్ళు చిన్న చిన్న దుకాణాలు కూడా పెట్టుకున్నారండి మంచిగా. ఇదంతా ప్రయాగరాజ్లో అనమాట. ప్రయాగరాజ్ కాళీఘట్లో ఉన్నారండి. ప్రయాగరాజ్ కాళీఘట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అనమాట. చిన్న చిన్న దుకాణాలు వేసుకున్నారు.
వీళ్ళ జీవనాధారం ఇది అనమాట. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది, భోజనం హోటల్ అనమాట. 1 2 3 4 బాగానే ఉన్నాయి, 4 5 ఉన్నాయి ఇక్కడ హోటల్స్ అయితే. ఇక్కడ ఎండ 22 డిగ్రీస్ అయితే ఉందండి. ఇక్కడ ఎండ అయితే చెమటలు అయితే పట్టేశాయి. ఇటు కాలనీ ఉంది, స్లమ్ ఏరియా అనమాట, మొత్తం స్లమ్ ఏరియా ఇది. ఇక్కడ ఎక్కువ శాతం పీపుల్ అయితే ఆటోల మీద జీవిస్తారండి, ఆటోల మీద, టూరిస్టుల మీద. ఇక్కడ నుంచి ఇంకొక 500-600 మీటర్లు ఉందంటండి అలోపిత శంకరీదేవి టెంపుల్. ఏం తిన్నా, 5 రూపాయలు 2 అప్పాలు తిన్నా. 5 రూపాయలు టీ ఇక్కడ, చిన్న కప్పు. అవి ఒక 2 తాగానండి. 2 అప్పులు టీ తాగి బయలుదేరా. ఇదంతా ఇటు సైడ్ స్లమ్ ఏరియా అనమాట. ఇదంతా ఇటుకలతో పేర్చి ఎలా కట్టుకున్నారు చూడండి. ఇక్కడ ఇల్లు అయితే ఏ విధంగా నిర్మించుకున్నారు, ఇటుకలతో, పైన రేకులు, మొత్తం స్లమ్ ఏరియా ఇది. చాలా కుటుంబాలు అయితే నివసిస్తున్నారు ఇక్కడ స్లమ్ ఏరియాలో. అరటిపళ్ళు, యాపిల్, 4 ఇళ్ళల బండి, ఆటో. ఎప్పుడూ చూసా నేను మన తెలంగాణలో, ఎప్పుడూ చూసా చిన్నప్పుడు. ఇక్కడ మాత్రం ఎక్కువ శాతం మొత్తం షేరింగ్ ఆటోలు అయితే కుప్పలుగా ఉన్నాయండి. లక్నోలో కావచ్చు, ఈ ప్రయాగ్రాజ్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కుప్పలుగా ఉన్నాయి షేరింగ్ ఆటోలు అయితే. ఈ బండి చూడండి, నాకు చిన్నప్పుడు చూసా హైదరాబాద్లో ట్రాలీ. ఇవాళ ఇక్కడ చూస్తున్నాయి బండికి, ఆటోకు, పెట్రోల్ ఆటో ట్రాలీ. ఇక్కడ ఒకటి ఉంది. ఆటో గురించి చెప్తుంటే ఆయన క్యా హువా అంటుండు, అంటే వాడికి అర్థం కాలే భాష. పచ్చని చెట్లు, లోపల రేకులతో నిర్మించుకున్న ఇండ్లు, చల్లటి గాలి, అందమైన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం, ప్రశాంతమైన వాతావరణం, లోపల చెట్లున్న కాడ చల్లని గాలి ఉంటుందండి. అందంగా ఉంటుంది ఆ ప్రదేశం అయితే. ములక్కాయ చెట్టు ఇది. ఓకేనండి, ఎంతవరకు అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.